మార్కెట్లోకి ఒక కొత్త ప్రోడక్ట్ తేవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అంటే సబ్బు అనుకుందాం. కొత్త సబ్బు, సోపు మార్కెట్లోకి దాన్ని కొత్తగా తయారు చేసి తీసుకురావాలి. అయితే ఆ సబ్బును తయారు చేసే యజమాని, ఓనరు, ఈ సబ్బు తప్ప వేరే సబ్బు లేదు, ఈ సబ్బు తప్ప వేరే సబ్బు ఇక ఈ ఏరియాలో దొరకది అని ప్రజలు అనుకునేంత విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ ఓనరు ఆ సబ్బు కోసం మార్కెటింగ్ చేయడంలో ఎంత ప్రయత్నం చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ యాడ్స్ రూపంలో, న్యూస్ రూపంలో, లేదా అడ్వర్టైజ్మెంట్ రూపంలో, లేదా ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళి మార్కెటింగ్ చేయడం, ఇలా ఏది వీలైతే అది ఒక మంచి హీరోని పెట్టి ప్రచారం చేయడం, ఎంత వీలైతే అంత ఆ సబ్బుని తీసుకెళ్ళాలి మార్కెట్లోకి. ప్రజలకు ఇది తప్ప వేరే దారి లేదు, ఈ సబ్బు తప్ప వేరే సబ్బు లేదు అని ప్రజలు అనుకోవాలి. ఆ సబ్బు నచ్చినా నచ్చకపోయినా, ఆ సబ్బు వల్ల ఉపయోగం ఉన్నా లేకున్నా, ఆ సబ్బు ఎవరికి ఆరోగ్యంగా పనిచేసినా లేకున్నా, ఎంత దరిద్రమైన సబ్బు అయినా సరే మార్కెట్లో ప్రజలు దీని తప్ప వేరే సబ్బును వాడొద్దు అని ఆ ఓనరు ఎంత ఘోరంగా ప్రచారం చేస్తాడో అది అందరికీ మనం టీవీల రూపంలో ఇదంతా చూస్తుంటాం. కొన్ని మార్కెట్లో అలాంటి ప్రోడక్ట్స్, కొత్త సబ్బులు కావచ్చు, ఇంకా వేరే ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. సక్సెస్ అయినాయి అంటే దాని అర్థం అది ప్రజలకు నచ్చింది, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు, దాన్ని విపరీతంగా వాడుతారు కాబట్టి అలాంటి సబ్బులు అనేవి మార్కెట్లో సక్సెస్ అవుతాయి. అప్పుడు నెక్స్ట్ సక్సెస్ అయిన తర్వాత దానికోసం మార్కెట్ చేయని అవసరం లేదు. ఓకే, అలానే ప్రస్తుత ఈ రాజకీయ జీవితాలలో కూడా, రాజకీయ సమాజంలో కూడా కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ వారసులని ప్రజల్లోకి తీసుకురావాలి. ప్రజల్లో తీసుకొచ్చి ఆ వారసుని ప్రజలకు అలవాటు చేయాలి. ఆ వారసునికి తెలివి ఉన్నా లేకున్నా, ఆ వారసుడు ప్రజలకు సేవ చేసే గుణం ఉన్నా లేకున్నా, ప్రజలు ఫోన్ చేసే లేపే ఆలోచన ఉన్నా లేకున్నా, పనిచేసే గుణం ఉన్నా లేకున్నా, ఆ వారసుడు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రజలు నా వారసుడు తప్ప వేరే రాజకీయ నాయకుడు లేడు, ఇక ఈయననే దిక్కు మనకు అనే విధంగా ఆ వారసుడి యొక్క యజమాని అయిన తండ్రి ఎంత ఘోరంగా మార్కెట్లోకి తీసుకొస్తారో ఇప్పుడు ప్రస్తుత సమాజం మనం చూస్తున్నాం. ఆడు మంచోడు కావచ్చు, ఆడు చెడ్డోడు కావచ్చు, కానీ వీడు తప్ప మీకు వేరే దిక్కు లేదు, ఈ రాజకీయ నాయకుడే నా వారసుడు, వీని మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిపేయాలి అని చెప్పేసి ఆ నాయకుడు కార్యకర్తలకు, ప్రజలకు మందు, చిందు, బీరు, బిర్యానీ, పైసలు, ఇంకా ఏ ప్రయత్నం అంటే ఒక అవసరం ఉంటే ఏదైనా ఫౌండేషన్ పెట్టి, ఆ వ్యక్తి పేరు మీద ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నట్ల యాక్టింగ్ చేయడం, లేదా ఒక 100 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబానికి సహాయం చేస్తున్నట్ల మార్కెట్లో చూపించుకోవడం, ఇలా చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. చివరగా ఇక వేరే మార్కెట్లో వేరే లీడరు ఉండడు. ఎందుకంటే ఈ సబ్బు ఓనర్ దగ్గర విపరీతమైన డబ్బులు ఉన్నాయి కాబట్టి సబ్బును ఏదేమైనా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఏదైనా చేసి అని చెప్పేసి ఆ సబ్బు ఓనర్ ఎట్లయితే అనుకుంటాడో, ఈ రాజకీయ నాయకు అనే ఒక ఓనరు, అంటే ఈ వారసుని తీసుకొచ్చే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, వారసులకు అవసరం ఉన్న ఈ ఓనర్ కూడా సేమ్ అదే రీతిలో ఎంత డబ్బైనా సరే, ఎన్ని అరాచాలకు దిగజారైనా సరే ఆ యొక్క నాయకుడిని, ఆ వారసుడిని ప్రజలపైన రుద్ది ఏదో విధంగా గెలిచిన తర్వాత ఇలా రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల యొక్క వారసులు మనకు నచ్చినా నచ్చకపోయినా వేరే వాడు రాకుండా వాళ్ళు చేసి కేవలం వాళ్ళ వారసులే ఇక ఈ పార్టీకి దిక్కు, వాళ్ళ వారసులే ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి, ఈ యొక్క స్టేట్కి, ఈ యొక్క ప్రజలకు ఆ వారసుడు తప్ప వేరోడు లేడు అనే విధంగా ప్రజల మైండ్ని వాళ్ళు సెట్ చేసి వేరే వాడికి ఎవరికైనా ఆశలు ఉంటే కూడా వారిని ఎదగనీయకుండా చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఇక తర్వాత ఆ వారసుడు గెలిచిన తర్వాత అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ఉండదు, కేవలం వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబీకుల అభివృద్ధి. వాళ్ళు ఎంత వీలైతే అంత సంపాదించుకోవాలి, అవసరం ఉన్నన్ని రోజులు వాళ్ళు పాలన చేయాలి, తర్వాత వాళ్ళ టైం ఎక్స్పైర్ అయ్యే టైంలో మళ్ళీ వాళ్ళ వారసులను తీసుకురావాలి. ఇంకా చాలామంది కొందరు చెప్తుంటారు, యువకులు రాజకీయాలకు రావాలి, యువత రాజకీయాలు చేయాలి, యువత పదవులలో ఉండాలని. ఇంకా వాళ్ళే వచ్చి మా నెత్తల మీద కూర్చున్నప్పుడు మాలాంటోడికి ఎవడు తెస్తాడు, మాలాంటోడికి ఎవరు ఎంకరేజ్ చేస్తాడు? ఆ సబ్బును తయారు చేసే యజమానికి ఉన్న బుద్ధులే ఈ రాజకీయ నాయకులకు కూడా సేమ్ అవే బుద్ధులు ఉంటాయి. రాజకీయ నాయకులు అంటే ఈ ఎవరైతే చరిత్రలు చెప్పుకొని బతుకుతున్నారో ఎమ్మెల్యేలో మినిస్టర్ వాళ్ళు కదా, వాళ్ళు అనుకోండి. దయచేసి చాలామంది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముందు రాబోతున్న లోకల్ బాడీలో అస్వాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి
మనకు అందుబాటులో ఉండే నాయకులను, మనకు సేవ చేసే ప్రజా పాలకులను గెలిపించుకొని మన జీవితాలను మార్చుకొని మన గ్రామ పరిస్థితులను, అలాగే ఏవైనా మనకు అవసరం ఉన్న అభివృద్ధి పనులను మనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మొక్కుతూ, దయచేసి మీరందరూ ఈ విషయాలు అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని నేను అనుకుంటున్నాను. దయచేసి మీ అందరు సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరూ కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల ఈ యొక్క వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై తెలంగాణ, జై భారత్.